హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ విత్ సుహాసిని. బ్రహ్మ ముహూర్తంలో పూజ అంటే చాలా కష్టం అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఏదైనా సరే మనం కష్టం అనుకుంటే కష్టంగా కనిపిస్తుంది. ఇష్టం అనుకుంటే సుఖంగా ఉంటుంది. ఎలాంటి సందర్భం అయినా, ఏ పని అయినా, ఎదుటివారు మాట్లాడే మాటలైనా, ఏది ఏమైనా సరే మనం రిసీవ్ చేసుకున్న దాన్ని బట్టి మన మైండ్ సెట్‌ని బట్టి డిపెండ్ అయి ఉంటుందని నా అభిప్రాయం అండి. శుక్రవారం రోజు బ్రహ్మ ముహూర్త సమయంలో నేను పూజ చేసుకున్న విధానాన్ని షేర్ చేస్తున్నాను. హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ విత్ సుహాసిని. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవాలి అంటే చాలా కష్టం అనుకునే వాళ్ళే ఎక్కువగా ఉంటారని చెప్పవచ్చు. బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచే అలవాటు ఉన్నవారికే అర్థమవుతుంది బ్రహ్మ ముహూర్తం యొక్క గొప్పతనం అని అంటాను. గొప్పతనం అనే మాట కూడా సరిపోదనుకుంటాను. బ్రహ్మ ముహూర్తం అంటే దైవానుభూతి, దేవతలు విహరించే సమయం, అనుకున్నది సాధించడానికి అనుకూలమైన సమయం అని. నాకు తెలిసిన విషయాలను బట్టి చెప్తున్నాను. అంటే నా అభిప్రాయాన్ని తెలియజేస్తున్నానండి. బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచిన తర్వాత ముందుగా తలస్నానం చేసి ఇంటి ముందు ముగ్గు పెడతాను. క్లీనింగ్ పనులు ఎప్పుడు చేసుకుంటారు అని చాలా మంది కామెంట్ చేస్తున్నారండి. అయితే బ్రహ్మ ముహూర్త పూజ చేసుకునే ముందు రోజే క్లీనింగ్ పనులు చేస్తాను. అంటే శుక్రవారం ప్లాన్ చేసినప్పుడు గురువారం సాయంత్రమే అన్ని పనులు చేసుకుంటాను. పూజా సామాగ్రితో సహా క్లీన్ చేసి పెడతానండి. బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి పనులు చేసుకోవడం వల్ల మానసిక ఉల్లాసంతో పాటు దైవానుభూతి కలుగుతుందని చెప్పవచ్చు. బ్రహ్మ ముహూర్త పూజ రోజు చేస్తారా లేక ఫ్రైడే చేస్తారా అని కామెంట్ చేశారండి. నేనైతే బ్రహ్మ ముహూర్త పూజని శుక్రవారం రోజు తప్పకుండా చేస్తానండి. వీలైనప్పుడు సోమవారం రోజు కూడా బ్రహ్మ ముహూర్త సమయంలోనే పూజ చేస్తాను. ఇంకా పండగల సమయంలో కంపల్సరీ బ్రహ్మ ముహూర్త సమయంలోనే నిద్ర లేచి పనులన్నీ చేసుకుంటానండి. బ్రహ్మ ముహూర్త పూజా వీడియోస్‌కి మంచి రెస్పాన్స్ వస్తుందండి. కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నెగెటివ్ కామెంట్ చేసిన వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నెగెటివ్ కామెంట్ చేసేవారు దయచేసి ఒకసారి ఆలోచించి కామెంట్ చేయండి. ఎందుకంటే నా కంటెంట్ వచ్చేసి డివోషనల్ అండి. భగవంతుని విషయంలో నాటకాలు ఆడామంటే పతనం అవుతామని నా ఉద్దేశం అండి. నేను చేసే పనులనే వీడియోస్ రూపంలో మీకు అందిస్తున్నాను. ఏదైనా సరే మనం అర్థం చేసుకున్న దాన్ని బట్టి మన మైండ్ సెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది అని నా అభిప్రాయం తెలుపుతున్నానండి. నన్ను సపోర్ట్ చేస్తూ నా వీడియోస్ నచ్చి నన్ను ఇంతవరకు తీసుకొచ్చిన వ్యూయర్స్‌కు మాత్రమే అర్థమవుతుంది నా ఆవేదన, నా కష్టం. ముఖ్యంగా నా ఉద్దేశ్యం ఏమిటని నా వీడియోస్ చూసిన వాళ్ళకే తెలుస్తుంది అని నా అభిప్రాయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నానండి. బ్రహ్మ ముహూర్తం అంటేనే దైవానుభూతి కలుగుతుంది. బ్రహ్మ ముహూర్త సమయంలో నిద్రలేచి పనులు చేసుకోవడం వల్ల మనసుకి దైవానుభూతి కలగడంతో పాటు మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. అంతేకాకుండా రోజంతా చాలా యాక్టివ్‌గా ఉంటామని చెప్పవచ్చు. మనం ఇంట్లో ఎలాంటి పూజ చేసుకున్నా సరే ముందుగా గుర్తొచ్చేది ఇంటి ముందు ముగ్గు వేయడం. ఇంటి ముందు ముగ్గు వేసిన తర్వాతనే మనం ఏ పనైనా మొదలుపెడతాం కదండీ! ఏ ఇంటి ముందు అయితే ముగ్గు ఉండదో ఆ ఇల్లు శ్మశానంతో సమానమని మన పండితులు చెప్తారు. అందుకే మన శాస్త్రం ప్రకారము మన పండితులు, ఇంకా పెద్దవాళ్ళు చెప్పిన ప్రకారం ఇంటి ముందు ముగ్గు వేయడం అంటే లక్ష్మీదేవిని ఇంట్లోకి స్వాగతిస్తూ ఇలా ఇంటి ముందు ముగ్గు వేస్తామని చెప్తారు. అదే మన ఆనవాయితీగా వస్తుంది. ఇంకా చాలా మంది కామెంట్ చేశారు ముగ్గులో పసుపు కుంకుమలను వేయకండి అని. నేను ముగ్గులో పసుపు కుంకుమలు వాడటం లేదండి. పసుపు కుంకుమ రంగులో ఉన్న కలర్స్‌ని తెప్పించుకున్నాను. ఈ విషయం ఇంతకుముందు వీడియోస్‌లో మెన్షన్ చేశానండి. ముగ్గులో పసుపు కుంకుమలు వాడటం వల్ల పాపం అని మన పండితులు చెప్తారు. ఒకవేళ వాడాల్సి వస్తే తొక్కకుండా చూసుకోవాలని అంటారు. వాకిట్లో వేసినప్పుడు తొక్కకుండా చూసుకోవడం కష్టం కదండీ! అందుకే నేను ఆ రంగులో ఉన్న కలర్స్‌ని తెప్పించుకున్నాను. ముగ్గులో పసుపు కుంకుమ వాడొద్దు అని చాలా మంది కామెంట్ చేశారండి. అందుకే నా అభిప్రాయాన్ని తెలియజేస్తున్నానండి. ఇంటి ముందు ముగ్గు వేయడం కంప్లీట్ అయిన తర్వాత గడప ముందు దీపారాధన చేస్తాను. గడపని పసుపు కుంకుమలతో అలంకరించిన తర్వాత దీపారాధన చేస్తాను. గడప ముందు ఇలా అమ్మవారి పాదాలు కూడా వేసుకుంటాను. నేను పూజ చేసే ప్రతిసారి అమ్మవారి పాదాలు తప్పకుండా గడప ముందు వేస్తాను. పసుపు రాసిన తర్వాత అమ్మవారి పాదాలు వేసి కుంకుమ బొట్టు పెట్టి పుష్పంతో అలంకరిస్తాను.
పసుపులో కొద్దిగా జవ్వాది పౌడర్ కలిపి రాస్తే ఇల్లంతా సుగంధభరిత సువాసనలతో వెదజల్లుతుందండి. లక్ష్మీదేవి మన ఇంట్లోకి వచ్చే ముందు ద్వారాన్ని అంటే ద్వారలక్ష్మిని ఇలా ముందుగా పూజించుకోవడం వల్ల ఆ తల్లి గడప ముందు దీపాల వెలుగును చూసి సంతోషంగా ఇంట్లోకి వస్తుందనే ఉద్దేశంతో దీపారాధన చేస్తానండి. లక్ష్మీదేవి ఇంట్లోకి రావడానికి ఆహ్వానంగా ఇలా గడప ముందు దీపాలను వెలిగిస్తానండి. ఏ పని చేసినా నేను మన పెద్దవాళ్ళ నుండి ఇంకా మన ఇంటి నుండి వచ్చే పద్ధతిని బట్టి చేస్తానండి. ఏదైనా డౌట్ ఉంటే మన పండితుల సలహాలు తీసుకుంటాను. మరిన్ని విషయాలు తెలుసుకోవడం కోసం యూట్యూబ్‌లో పండితుల వీడియోస్ చూస్తానండి. అన్నిటికంటే ముఖ్యమైనది భక్తి శ్రద్ధలు. భక్తి శ్రద్ధలతో ఎవరైతే పూజిస్తారో వారిని ఆ భగవంతుడు తప్పకుండా కరుణిస్తాడని మన పురాణాలు, మన పండితులు చెప్తారండి. గడప ముందు దీపారాధన చేసిన తర్వాత ఇంట్లో దీపారాధన చేస్తాను. నేను ముందు రోజు నైటే పూజ గది అంతా క్లీనింగ్ చేసి పూజా సామాగ్రి శుభ్రంగా కడిగి పెట్టుకుంటాను. బ్రహ్మ ముహూర్త పూజ అంటే 3 గంటల 30 నిమిషాల నుండి 5 గంటల 30 నిమిషాల మధ్య చేయాలి అంటారు. అప్పుడే మనకు బ్రహ్మ ముహూర్త పూజ ఫలితం దక్కుతుంది అని మన పండితులు చెప్తారు. బ్రహ్మ ముహూర్త సమయంలో పూజ కంప్లీట్ చేయాలి కాబట్టి నేను ముందు రోజు పూజకి సంబంధించిన పనులన్నీ చేసి పెట్టుకుంటాను. బ్రహ్మ ముహూర్తంలో పూజ చేయడానికి వీలు కాని వారు కనీసం సూర్యోదయానికి ముందైనా నిద్ర లేవాలి అని మన పండితులు చెప్తారు. మన శాస్త్రవేత్తలు కూడా సూర్యోదయానికి ముందు నిద్ర లేచేవారు ఆరోగ్యంగా ఉంటారని చెప్తారు. బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచేవారు లేదా సూర్యోదయానికి ముందు నిద్ర లేచేవారు జీవితంలో అత్యున్నత శిఖరాలను చేరుకుంటారని మన పండితులు మరియు నిపుణులు చెప్తుంటారు. ఎవరైతే సూర్యోదయానికి ముందు నిద్ర లేస్తారో వారి వారి వీలును బట్టి అటువంటి వారు అష్టైశ్వర్యాలతో వర్ధిల్లడమే కాకుండా ఆరోగ్యవంతమైన జీవితాన్ని అనుభవిస్తారని మన పండితులు చెప్తారు. ఇంట్లో పూజ కంప్లీట్ అయిన తర్వాత తులసమ్మ దగ్గర దీపారాధన చేస్తాను. దేవతలు విహరించే సమయం బ్రహ్మ ముహూర్త సమయంలో తులసమ్మ దగ్గర దీపారాధన చేస్తున్నప్పుడు కలిగే అనుభూతి మహా అద్భుతమని చెప్పవచ్చండి. బ్రహ్మ ముహూర్త సమయం అంటేనే ప్రశాంత వాతావరణంతో నిండి ఉంటుంది. అలాంటి ప్రశాంత వాతావరణంలో మనం చేసే ధర్మబద్ధమైన ఏ పని అయినా సరే ఆ పనిలో తప్పకుండా విజయం సాధిస్తామని గట్టిగా చెప్పవచ్చండి. బ్రహ్మ ముహూర్త సమయంలో నిద్ర లేవడం వల్ల మనకి చాలా సమయం దొరుకుతుంది. ఆ సమయాన్ని అవసరమైన మంచి పనులకు యూజ్ చేసుకోవడం వల్ల జీవితంలో అత్యున్నత శిఖరాలను చేరుకోవచ్చని నా అభిప్రాయం అండి. బ్రహ్మ ముహూర్త సమయంలో నిద్ర లేవడానికి వీలు కాని వారు కనీసం సూర్యోదయానికి ముందైనా అంటే బిఫోర్ 6 AM నిద్ర లేవాలి అని మన పండితులు చెప్తారు. మన శాస్త్రవేత్తలు కూడా బిఫోర్ 6 AM నిద్ర లేవాలి అని అంటారు. ఎవరైతే సూర్యోదయానికి ముందు నిద్ర లేస్తారో వారు జీవితంలో బాగుపడతారని అంటారు మన పెద్దవాళ్ళు. పొద్దెక్కిన తర్వాత నిద్ర లేస్తే దరిద్రం అని మన ఇంట్లో వాళ్ళు ఎప్పుడూ చెప్తూనే ఉంటారు. బ్రహ్మ ముహూర్త పూజ కంప్లీట్ అయిన తర్వాత ముందుగా స్టవ్ వెలిగించి పాలు వేడి చేస్తాను. తర్వాత వంట పని చేస్తానండి. ఎందుకంటే మన పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్తుంటారు మొదటగా పొయ్యి వెలిగించినప్పుడు పాలు పెట్టాలి, తర్వాత వంట పని చేయాలని అంటారు. ఇలా చేయడం వల్ల శుభప్రదం అని మన పెద్దవాళ్ళు చెప్తారు. అందుకే మన పెద్దవాళ్ళు చెప్పిన ప్రకారం ముందుగా పాలు వేడి చేస్తాను అని నా అభిప్రాయం తెలియజేస్తున్నానండి. చూసారు కదండీ! దేవతలు విహరించే బ్రహ్మ ముహూర్త సమయంలో నేను పూజ చేసుకున్న విధానాన్ని. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చుతుందని కోరుకుంటూ, అందరూ సూర్యోదయానికి ముందే వారి వారి వీలును బట్టి నిద్ర లేవాలని కోరుకుంటూ, అందరూ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. ధన్యవాదములు.